రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరాన్ని స్వేచ్ఛ కాకినాడగా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. శనివారం నిర్వహించిన సాసా కార్యక్రమంలో భాగంగా నగరంలోని సిద్ధార్థనగర్ పార్క్ వద్ద సిద్ధార్థనగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఉపయోగించి వర్మీ కంపోస్ట్ తయారీ విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సిద్ధార్థనగర్ కాలనీని కాకినాడలో రోల్ మోడల్ కాలనీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. నగరంలోని ప్రతి ఇంటికి వర్మీ కంపోస్ట్ పై అవగాహన కల్పించేందుకు డ్వాక్రా సంఘాల సభ్యుల ద్వారా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇంటి వద్దనే చెత్త నిర్వహణ చేయడం ద్వారా పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదం అవుతుందని వివరించారు. అనంతరం పార్కులో కమిషనర్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, సిద్ధార్థనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట సుబ్రహ్మణ్యం, కార్యదర్శి రాజా, జాయింట్ సెక్రటరీలు సత్తి రవిరెడ్డి, వెంకటేష్, సభ్యులు సలాది సత్యనారాయణ, రంగారావు, సుబ్బారావు, మూర్తి, మదన్, గోపాల్, వెంకటరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోజు తయారైన ఈ తడి చెత్త ఏదైతుందో దీంట్లో వేస్తాము. వేసిన తర్వాత మళ్ళా ఈ కోకోనట్ పీసెస్ పెట్టిన లేయర్ చేసి ఈ ఏదైతే గ్రీన్ రిచ్ ఇది ఉందో ఆయిల్ ఉందో దీనిపైన చల్లుతాం కొంచెం. ఎందుకంటే ఈ తడి చెత్త ఎప్పుడైతే మన ఇంట్లో వేసుకున్నామో ఇది కుళ్ళిపోయి వాసన వస్తుంది. వాసన రాక ఉండటం కోసం దాన్ని వేసుకుంటాం. అట్లా మరుసటి తయారైన ఈ తడి చెత్త ఏదో ఉందో దీని మళ్ళీ వేస్తాము, దీంట్లో వేస్తాము. దానిపైన మళ్ళీ కొబ్బరి పీచి ఇలా పరుస్తాం ఒక లేయర్. మళ్ళీ 3వ రోజు ఇట్లా 15 రోజులు 4 రోజులు అయినప్పటికీ ఇదంతా కూడా నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత మూత పట్టేసి పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టేసిన తర్వాత ఈలోగా ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న కీ ఉంది, ఇక్కడ ట్యాప్ ఉంది. ఏదైతే మన తడి చెత్త కుళ్ళిపోయి వాసన రాకుండా ఉంటూ నీరు కారుతుంది, కుళ్ళిపోయిన నీరు కారుతుంది తడి చెత్త నుంచి, ఆ నీరు కారకుండా ఉండటం కోసం కింద వేస్ట్ అవ్వకుండా కోసం దీన్ని ఇలా పెడతాము. ఇట్లా పెట్టి ఇలా ఉంచేస్తే ఈ దీంట్లో వచ్చిన ఒకటి బొట్టు వాటరు దీంట్లో నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత ఈ డస్ట్బిన్ ఇది కూడా వేరే పెట్టేసిన తర్వాత మనం మరుసటి నెల ఈ డస్ట్బిన్ ఉపయోగిస్తాం. ఈలోగా ఈ డస్ట్బిన్ కూడా నిండిపోతుంది. అప్పటికి దీంట్లో వేసింది 2 months అవుతుంది. ఈ 2 months అయింది, ఈ వాటర్ కూడా నిండిపోయి ఫుల్గా వాటర్ కూడా ఉంటుంది. దీన్ని ఏం చేస్తామంటే దీన్ని తీసుకెళ్ళి ఒక పక్కన పెట్టి ఈ వాటర్ నిండిన వాటర్ని 4 రెట్లు వాటర్ బకెట్లో కలిపి మనం మొక్కలకి నీరుగా ఉపయోగిస్తాం. ఫస్ట్ పాయింట్. 2, ఏదైతే ఆల్రెడీ డస్ట్బిన్లో నిండిపోయి ఉందో వేస్ట్ పదార్థం ఉందో ఇది అప్పటికి 2 months అయింది కాబట్టి ఇది వర్మీ కంపోస్ట్ మారిపోయి ఉంటుంది.